గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వరుసగా పలు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఏపీ ప్రభుత్వం కాసేపట్లో మరో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్, సహజ వనరుల దోపిడీ వంటి వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. సచివాలయంలో ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. గడిచిన 5 ఏళ్లలో శాంతి భద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించే సీఎం. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వరుసగా పలు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఏపీ ప్రభుత్వం కాసేపట్లో మరో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్, సహజ వనరుల దోపిడీ వంటి వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న చంద్రబాబు శాంతి భద్రతపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్, ఈ శ్వేతపత్రంలో ఎటువంటి అంశాలు వెల్లడించే అవకాశం ఉంది? అవిత ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఇటు శ్వేతపత్రాల ద్వారా అయితే కనుక విడుదల చేసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పటికే 4 శ్వేతపత్రాలు అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఇటు పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖ, అదేవిధంగా సహజ వనరులపై అయితే కనుక గత ప్రభుత్వంలో అనేక విధాలుగా కూడా జరిగినటువంటి అవకతవకలపై అయితే కనుక ఇటు శ్వేతపత్రాల రూపంలో అయితే విడుదల జరిగింది. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మరికొద్దిసేపట్లోనే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక ఏదైతే ప్రధానంగా శాంతి భద్రతలు గత ప్రభుత్వంలో శాంతి భద్రతలో వైఫల్యం చెందిందో వాటన్నిటిపై అయితే కనుక ఈరోజు వివరించినట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక డాక్టర్ సుధాకర్ కావచ్చు, అదేవిధంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఏదైతే కోడికత్తి కేసులో వ్యవహరించినటువంటి తీరు, ప్రధానంగా ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క ఉండబడడం జరుగుతుంది. అంతేకాకుండా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అయినటువంటి వివేక హత్య కేసుని ఎందుకు కేంద్రం దర్యాప్తు చేస్తుంటే సహకరించకుండా ఎందుకు కాలయాపన చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి, రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా అడ్డంకులు సృష్టించిన విధానాన్ని అయితే కనుక ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా గతంలో రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనార్థం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు వెళ్ళినటువంటి తీరులో కూడా ఇటు పొంగనూరులో కేసులు, అదేవిధంగా అల్లర్లు, అంగళ్ళ కేసు ఇటువంటి నమోదులు చేయడంతో పాటు చంద్రబాబు నాయుడుపై కూడా ఇటు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ప్రశ్నిస్తారో వారందరిపై కూడా ఇటు అందరినీ కూడా పోలీసులతోటి వేధింపులకు గురి చేసిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇక ఏదైతే టీడీపీ కార్యాలయాలు కావచ్చు వీటన్నిటిపై కూడా దాడులు నిర్వహించిన పరిస్థితి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రతలపై గత ప్రభుత్వంలో ఈ శాంతి భద్రతలు అదుపు తప్పిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. హత్యలు, అదేవిధంగా మహిళల అత్యాచారాలు వీటన్నిటిపై అయితే కనుక అసలు ఎన్ని కేసులు నమోదయ్యాయి, అసలు ఏ విధంగా కేసులు ఛేదించారు, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు, బనాయించారు, వీటన్నిటిపై అయితే కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లోనే ఈ శ్వేతపత్రం అనేది కూడా విడుదల చేస్తారు. ఎందుకంటే గతంలోనే చూసుకున్నట్లయితే కనుక ఇటు నారా లోకేష్ సైతం కూడా ఏదైనా ఈ కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా వారందరికీ అడ్డంకులు సృష్టించడం, శాంతి భద్రతలో విధానం చూసుకున్నట్లయితే కనుక అదుపులో చేయలేకపోవడం, కంట్రోల్ చేయకపోవడం, సాక్షాత్తు పోలీసులు సైతం కూడా కొందరికి వైసీపీ నాయకులకి దగ్గరగా ఉండి వారితోనే వ్యవహరించడం, వారు చెప్పిన పనులు చేయడం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి తీరు పట్ల ఏదైతే వీరు పనిచేయకపోవడం వీటన్నిటిపై అయితే కనుక గతంలోనే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా టీడీపీ నాయకులందరూ కూడా, జనసేన నాయకులు సైతం కూడా పెద్ద ఎత్తున విమర్శించడం కూడా జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇటు ఏపీలోకి రావాలంటే ఇటు జగ్గయ్యపేటలోనే అడ్డుకున్న విధానము ఇదంతా కూడా పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ అనేది కూడా అదుపు తప్పడం జరిగింది. అంతేకాకుండా కోర్టుల్లో కూడా హెబియస్ కార్పస్ సంబంధించినటువంటి పిటిషన్లు సైతం కూడా నమోదవడం, అంటే అరెస్ట్ చేసిన వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా 24 గంటలలోపు ఇటు కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఆ వ్యక్తిని చిత్రహింసలకు గురి చేసిన విధానాన్ని వీటన్నిటిపై ఏదైనా కోర్టులో ఇంకా పెండింగ్లో ఉన్న పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అంటే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా అదుపు తప్పింది, ఎందుకంటే గతంలో
గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క లా అండ్ ఆర్డర్ అదుపు తెప్పి ప్రజలు అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు, ఎవరైనా మాట్లాడాలన్నా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, అదేవిధంగా ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు, సోషల్ మీడియాలో వేదికగా వ్యక్తిగతంగా దూషించడం, వీటన్నిటిపై అయితే కనుక కేసులు పెట్టినప్పటికీ కూడా అదుపులోకి తీసుకోకపోవడం, వీటన్నిటిని కూడా ప్రోత్సహించినటువంటి గత ప్రభుత్వం వీటన్నిటిపై ఈరోజు శ్వేతపత్రం ద్వారా అయితే విడుదల చేస్తూ ఉన్నారు. అయితే 20 లోపు వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని వ్యవస్థల్లో ఉన్నటువంటి నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థలన్నింటిలో కూడా ఇటు శ్వేతపత్రం విడుదల చేసి ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ స్థానాల్లో వేదికగా అయితే కనుక ఈ యొక్క శ్వేతపత్రాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా మంత్రి కావచ్చు, వీటి ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా ఈ యొక్క వేదికను వినియోగించే విధంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇటు కేంద్రంతో ఢిల్లీ పర్యటనలో భాగంగా వీటన్నిటినీ కూడా సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక కేంద్ర పెద్దలకి వివరించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ శాంతి భద్రతలను గాడిలో పెట్టేందుకు కూడా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఫోకస్ పెడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అధికారులు అందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే కనుక ఇటు అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎవరికి కూడా ఇటు పర్సనల్గా పనిచేయకూడదు, చట్టానికి అనుగుణంగానే పనిచేయాలంటూ కూడా ఈ చంద్రబాబు నాయుడు అధికారులకు సూచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ గతంలో ఇప్పటికే నారా లోకేష్ సైతం కూడా యువగలంలో ఏదైతే రెడ్ బుక్ అనేది కూడా వినియోగించడం కూడా జరిగింది. ఈ యొక్క రెడ్ బుక్లో కొంతమంది అధికారులు, వైసీపీ నాయకులు ఏదైతే పోలీసులను పెట్టుకొని వ్యవహరించినటువంటి తీరు నారా లోకేష్ సైతం కూడా చంద్రబాబు నాయుడిని చూడటానికి జైల్లో ఉంచినప్పుడు చంద్రబాబు నాయుడిని చూడటానికి వెళ్ళేటప్పుడు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అడ్డుకున్న పరిస్థితి, ఇదంతా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలోనే ఈ యొక్క శ్వేతపత్రం అనేది కూడా ఈ యొక్క అంశాలన్నీ కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టేందుకు కూడా కొన్ని ప్రక్షాళన చేసి వీటన్నిటిని కూడా సమూల మార్పులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అబిత. రైట్, థ్యాంక్ యూ సంతోష్.